మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా కేదార్ పేరు తెరపైకి వచ్చింది. గతేడాది డ్రగ్స్ ఓవర్డోస్ తో దుబాయ్లో చనిపోయిన కేదార్ పేరు రావడం సంచలనంగా మారింది. కేదార్తో రోహిత్ రెడ్డి బ్రదర్స్ కు దగ్గరి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి కేదార్ కు మధ్య అనేక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. చాలా మంది డ్రగ్ పార్టీ నిర్వాహకులకు అనేకసార్లు డబ్బులు పంపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. రోహిత్, రితేష్ బ్యాంకు ఖాతా నుంచి కేదార్ కు 25 లక్షల రూపాయలు లావాదేవీ జరిగినట్లు గుర్తించారు. ఈ 25 లక్షల రూపాయల గురించి కూడా పోలీసులు విచారించారు. ఇక ఈ విచారణలో కేదార్తో లావాదేవీల గురించి అడిగినప్పుడు రోహిత్ రెడ్డి, రితేష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. కస్టడీ పొడిగింపు పిటిషన్లో ఈ అంశాలను పోలీసులు పేర్కొన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా మరొక అనేక విషయాలు వెలుగుస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రోహిత్ రెడ్డి బ్రదర్స్ తో గతంలో ఓవర్డోస్ తో చనిపోయిన కేదార్ కి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నట్టుగా సిట్టు గుర్తించి, ఎందుకంటే ఇప్పటికే 3 పర్యాల పాటు ఈ ముగ్గురు నిందితులను కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసుకుని దీంతో పాటు డ్రగ్ పెడ్లతో ఉన్న సంబంధాలతో పాటు కేదార్ అనే కీలక వ్యక్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్లుగా సిట్టు దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇప్పటికే ఈసారి 3 పర్యాల పాటు కూడా ఈ ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని అనేక కోణాలు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కూడా చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. చాలా సార్లు డ్రగ్ పార్టీలకు సంబంధించి కూడా కేదార్ కి డబ్బులు పంపించినట్టుగా గుర్తించారు. ముఖ్యంగా రోహిత్ రెడ్డి తో పాటు అతడి సోదరుడు సంబంధించిన చాలా వీరి మధ్యన ఒక ఫైనాన్షియల్ సంబంధించిన సంబంధాలతో పాటు వివిధ రకాల సంబంధించిన సంబంధాలు ఉన్నాయంటగా గుర్తించారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా కేదార్ చనిపోక ముందు అతడి బ్యాంకు సంబంధించిన లావాదేవీల మీద కూడా వీరు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా రోహిత్ రెడ్డి సోదరు నితీష్ రెడ్డి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇద్దరి మధ్యన ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు. వీటితో పాటు మరొకసారి ఈ ముగ్గురు నిందితులను కూడా కస్టడీలో తీసుకున్న సందర్భంలో కూడా రిమాండ్ రిపోర్ట్ లో సిట్టు బృందం చాలా కీలక విషయాలు, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కేవలం కాల్పుల కేసుకు సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్ నేపథ్యంలో డ్రగ్స్ కు సంబంధించి కూడా ఊపిరిలాగే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చాలా చలం తీసుకున్న తెలంగాణ పోలీసులు దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో మరొకసారి విచారణ చేసే సందర్భంలో కూడా ఇప్పటి వరకు 3 పర్యాల పాటు వీళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించిన అంశాలకు సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్ లో అనేక కీలక అంశాలు పొందుపడే సమయంలో కూడా కేదార్ తో ఈ ఇద్దరికి ఉన్న సన్నిహిత సంబంధించిన వ్యవహారాలు కూడా బయటపడ్డాయి. కిరణ్, అంటే ఎంతకాలంగా వీరి మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు గుర్తించారు? ఈయన కేదార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు ఓవర్డోస్ తో గత ఏడాది క్రితం దుబాయ్ లో చనిపోయాడు. కానీ అంతకు ముందు నుంచే కూడా ఈ ఇద్దరి మధ్య కూడా ముఖ్యంగా రోహిత్ రెడ్డి సోదరుడితో కేదార్ కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కేవలం ఫైనాన్షియల్ వ్యవహార సంబంధాలు కాకుండా కూడా డ్రగ్ పార్టీలకు సంబంధించి కూడా అనేక రూపాయల వీరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.